మాజీ మంత్రి హరీష్ రావు ఉచిత సలహాలతో రాసిన లేఖ హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ఎంత కఠినంగా వ్యవహరించారో గుర్తు చేసుకోవాలని చెప్పారు. హామీల అమలుపై కాంగ్రెస్ కు రాసినట్టే కేసీఆర్ కు రాసే ధైర్యం ఎప్పుడైనా చేశావా అని హరీష్ రావును ప్రశ్నించారు. గ్యారేజ్ లో ఉన్న కారు తుప్పు పట్టడమే తప్ప బయటకు రాదని, బీఆర్ఎస్ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు నిరంజన్. హరీష్ రావు గారు ఉచిత సలహాలు ఇస్తూ ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి. అది హాస్యాస్పదంగా ఉందన్న మాట మనం చేస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడైనా గానీ తన అభిప్రాయం తెలపటానికి గానీ, తప్పులు జరుగుతుంటే సరిచేయటానికి గానీ కేసీఆర్ కు ఎప్పుడైనా లెటర్ రాసే ధైర్యం చేసిండా అనేసి నేను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆయన ఇచ్చిన సలహాల్లో బస్సుల్లో రద్దీ పెరిగింది, 2000 బస్సులు కొనాలి అనే మాట ఆయన చెప్పడం జరిగింది. బస్సుల్లో రద్దీ పెరిగింది, ప్రజలనేది ఏ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బస్సులను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు, మహిళలు అనేది ఎక్కువ లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని దీని ద్వారా ఆయన యాక్సెప్ట్ చేసినట్టే. టికెట్లు ఇవ్వలేక సతమతం అవుతున్నారు, వాళ్ళకు సౌకర్యాలు కల్పించాలనే మాట మాట్లాడటం జరిగింది. నేను ఆయనకు జ్ఞాపకం చేస్తున్నాను, 2019లో అక్టోబర్ 4 నుండి నవంబర్ 25 తేదీ వరకు 52 రోజుల పాటు ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేశారు. అప్పట్లో అధికారంలో ఉన్న మీరు ఎంత కఠినంగా వారితో వ్యవహరించారు, అది మనసులో పెట్టుకొని మాట్లాడండి. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలనే మాట మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా ఇదే విధంగా కంటిన్యూగా స్ట్రైక్ చేస్తే మిమ్మల్ని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించము అనే మాట కూడా మీరు చెప్పడం జరిగింది. ఇది ఎంతటి దారుణమో ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల గురించి ఏం చేయాలో తప్పకుండా చేస్తుంది. అవసరాన్ని బట్టి బస్సులను పెంచే ప్రయత్నం చేస్తుంది, పెంచుతుంది కూడా. మీరు ఉచిత సలహాలు ఇస్తూ ఇవి ఎందుకు రాస్తున్నారంటే రేపు ఈ ప్రభుత్వం ఉద్యోగులకు లాభమయ్యే విధంగా ఏ చర్య తీసుకున్నా, బస్సులను పెంచే ప్రయత్నం ఏం చేసినా నేను చెప్పాను కాబట్టే చేశారన్న మాట రేపు చెప్పుకోవటానికి మీరు మాట్లాడటం జరుగుతుంది.